హాయ్ మామ అందరికీ. ఎండ ఎక్కువ ఉందని దేవుని దయ వల్ల మాకైతే ఆర్డరు షాహిద్ పార్క్ అయితే పడింది మామ. ఆర్డరు మా షాహిద్ పార్క్ మొత్తం అంతా షాహిద్ పార్క్ అనమాట. కువైట్లోనే అతి పెద్ద పార్క్ ఇదే. మొత్తం చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో వస్తే. ఎండ చూడు మామ, నేను ఎండకు ఇట్లా ఇదైపోతే ఆ అన్న ఫ్యామిలీని అక్కడే వదిలేసి ఇక్కడ ఎండకు పని చేసుకుంటా ఉన్నాడు. పర్లేదు మామ, ఎవరి లైఫ్ వాళ్ళవే, కానీ ఉన్న దాంట్లో తృప్తి పడ్డమే అసలైన ఆనందం మామ. దాని మాట మేము పికప్ చేసే రెస్టారెంట్ వెనకాల ఉంది. పికప్ చేసి తీసుకుని వెళ్ళిపోతాం. ఫైనల్గా అయితే షాహిద్ పార్క్లోకి అయితే ఆర్డర్ అయితే పడింది మామ. నేను ఒకరోజు వచ్చేసి షాహిద్ పార్క్లో మీకు ఖచ్చితంగా ఆర్డర్ అయితే షాహిద్ పార్క్ గురించి బాగా పెడతాను. ఆ మనిషి వచ్చి ఏం వర్క్ చేస్తావు ఇక్కడ అంటే, నేను ఇంకా జాయిన్ అవ్వలేదు అన్నానా. సరే అంటే మీరేం వర్క్ చేస్తారంటే, అది ఇట్లా స్లీపరు ఇక్కడే పార్క్లోనే అని చెప్పాడు. సరే ఎంత శాలరీ అని అడిగాను. 150 KD ఇస్తారు అన్నాడు. రూమ్కు మొత్తం అంతా ఇంకా వాళ్ళదే అంట. అంటే వాళ్ళు చెప్పడం అట్లా చెప్పారు, కానీ డెఫినెట్లీ మనకు తెలియదు కదా అది. సో పర్లేదు. మనమైతే కువైట్లో ఎవరైనా మన వాళ్ళైనా హిందీ వాళ్ళైనా ఎవరైనా కనిపిస్తే ఎలా ఉన్నామని అడగడం మర్చిపోద్దండి బ్రో. ఎందుకంటే మనకు పలకరించే వాళ్ళు లేక కొంచెం మానసికంగా మనం చాలా బాధపడుతూ ఉంటాం. సో మన వాళ్ళైనా ఎవరికి అడమన్నా కూడా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నావు కదా అని అడగడం మనకు బాగుంటుంది. ఓకే, అందరూ అడగండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకో.